టెర్రకోట పైపుల ఈ టెక్నాలజీ సామాన్య ప్రజలకు ఒక ఆర్థిక, స్నేహపూర్వక పరిష్కారంగా మారింది. ఈ కారణాల వల్ల ఈ సిస్టమ్ భారతదేశంలో వేగంగా ఆదరణ పొందుతుంది. బడ్జెట్ కూలింగ్. ఈ టెర్రకోట పైప్ కూలింగ్ ఏసీ సిస్టమ్ వేసవి వేడిని తట్టుకోవడానికి ఒక వినూత్న, సమర్థవంతమైన పరిష్కారంగా ఉద్భవించింది. ఇది గృహాలు, కార్యాలయాలు, దుకాణాలు లేదా ఇతర పెద్ద స్థలాలను చల్లబరచడానికి అనువైనది. సాంప్రదాయ ఏసీలకు సరసమైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా ఈ సిస్టమ్ భారతదేశంలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన ఖర్చు, సమర్థవంతమైన కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. పహల్గామ్ దాడి. పాకిస్తాన్లో ఏం మాట్లాడుకుంటున్నారు? పహల్గామ్లో దాడి తర్వాత ఆసుపత్రి ఆవరణలో తమ బంధువులతో మాట్లాడుతున్న గాయపడిన వ్యక్తులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన దాడిలో 26 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. దాడి జరిగిన రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో దాడి తర్వాత ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ దాడిపై పాకిస్తాన్లో ఏం మాట్లాడుకుంటున్నారు? పహల్గామ్లో పర్యాటకులపై దాడి తర్వాత భారత భద్రతా సిబ్బంది నిఘా పెంచారు. పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హై కమిషనర్గా పనిచేసిన ఓ అధికారి ఎక్స్లో ఇలా రాశారు: భారత్ దుస్సాహసాన్ని